కాటమరాయుడు నిర్మాతల అత్యాశ రియల్ స్టోరీ ఇదేనట. సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి డిజాస్టర్ తర్వాత భారీగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవడానికి పవన్ కళ్యాణ్ ఉన్నపలంగా ఓ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు. కొత్త కథతో మళ్ళీ రిస్క్ ఎందుకు అనుకున్నాడో ఏమో తమిళ్ రీమేక్ని చేయాలని ఫిక్స్ అయ్యాడు. తక్కువ బడ్జెట్లో ఆ సినిమాను చేసి తక్కువ మొత్తంలో అమ్మి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వచ్చేలా చేయాలి అన్నది పవన్ అంతరంగమని అంటున్నారు. కానీ సినిమా మొదలయ్యి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాక పరిస్థితి మొత్తం మారిపోయింది. అప్పటి వరకు తక్కువ రేట్లకే అమ్మాలి అనుకున్న నిర్మాతలకు ఏరియాల వారీగా కోట్లలో ఆఫర్లు వస్తుండడంతో ఆశ పెరిగి భారీ రేట్లకు అమ్మినట్టు చెబుతున్నారు. ఇక్కడ నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకి నాన్ రీఫండ్ అగ్రిమెంట్ కింద సినిమాను భారీ రేట్లకు అమ్మినట్లు సమాచారం. దాంతో ఇప్పుడు 70 కోట్లకు పైగా షేర్ సాధించిన కాటమరాయుడు ఓవరాల్గా 87 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ని అందుకునే పరిస్థితి లేక ఫ్లాప్గానే మిగిలిపోవాల్సి వచ్చింది. అదే అనుకున్నట్లు సినిమాకు 50 కోట్ల లోపు బిజినెస్ చేస్తే బ్లాక్ బాస్టర్ టాక్ను సొంతం చేసుకునేది ఈ సినిమా. దీనికి కారణం నిర్మాతల అత్యాశే అని అంతా అంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఇది వర్తిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కింద కామెంట్ సెక్షన్లో మీరే చెప్పండి, ఎవరిది అసలు తప్పో.